जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన మెహర్ ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ముందుగా ప్రార్థనా గీతాన్ని ధనలక్ష్మి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ధనలక్ష్మి గారు. బాలరాజు గారు మీ వీడియో ఆన్ అయింది, ఆఫ్ చేసుకోండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోతారా, సకల చరాచర జగదోతారా నమో మెహరు అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంతనంతము చేసి, అజ్ఞానాంతత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టి నొసంగి, దివ్య విజ్ఞాన హరిషడ్వర్గములంతరింపగా, హరిషడ్వర్గములంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపు, అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. జై బాబా రజనీ, జై మెహర్ బాబా. జై బాబా. ధనలక్ష్మి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత టూ డేస్ నుంచి, అంటే దగ్గరగా మండే నుంచి అనుకుంటున్నాం, ప్రారంభించి మెహరు మధుబిందువులు అని శ్రీలతా విష్ణురావు గారు రాసిన యథార్థ సంఘటనలు, అంటే ప్రేమికుల జీవితాలలో ప్రభు ఏ రకంగా ఒక ఆపద్బాంధవుడుగా వాళ్ళ జీవితాల్లో కలిగిన కష్టానికి రక్షించాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆపద్బాంధవుడు మెహర్ బాబా. ఇప్పటి వరకు ఏంటంటే మెహర్ బాబా వాళ్ళకున్న ఆ నిజాయితీ, విధేయత, పూర్తిగా ఆధారపడిపోవడం, ఇలా వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభు ఒక చర్య ద్వారా వాళ్ళని రక్షించారు. ఒక సర్దార్ సింగ్ ఆ విషయంలో చూడండి, అతను దృఢ విశ్వాసంతో జెండా పాతి
ఇంకా పులులు రావు ఈ ప్రాంతంకి అంటే బాబాయే ఆ ప్రేమకు బానిసైపోయి ఆయనే కాపలా కాశారు ఆ పులులు రాకుండా. అలాగే హిదర్ నాడల్ విషయంలో కూడా ఒక చల్లని వాటర్ అంటే మండిపోతున్న ఆమె ముఖానికి చల్లటి నీళ్లు తగిలినట్టుగా చల్లబడిపోయింది అంటే ఆమెను ఇంకా బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు నాకు అంటే ఒక ద్రౌపది చూడండి అన్ని ప్రయత్నాలు చేసేసి ఆఖరికి కృష్ణుడు తప్ప రక్షించేవాడు లేదు అన్నట్టుగా ఆఖరికి పూర్తిగా బాబాయే నువ్వు రక్షించు అని అడగడం వలన ఆవిడ ఎలా సేవ్ అయింది అంటే ఏ ఆపరేషను లేకుండా ఆ కాలిపోయిన ముఖం అంతా మళ్ళీ మామూలు యథాస్థితికి వచ్చే వరకు బాబా ఆవిడని కాపాడారు. అలాగే డాకే ఫాల్కర్ అయితే పూర్తిగా బాబా మీదే ఆధారపడిపోయి రక్షించమని అడిగితే అంత సుడిగుండంలో చిక్కుకున్న అతన్ని బాబా ఒక్క చేత్తో తోసేశారు, ఎవరో తోసేసినట్లుగా. అలా అతను రక్షింపబడ్డాడు. ఇంకా విష్ణు ప్రసాద్ యాదవ్ అని అతని గురించి కూడా మనం తెలుసుకున్నాం. అతను డ్రగ్స్ తీసుకెళ్తుంటే బస్సులో పట్టుబడిపోతాడు. అంటే అతనికి బాబా ఎవరో తెలియదు, ఫ్రెండ్ ద్వారా బాబా ఎవరో భగవంతుడని నమ్మకం కలిగి అప్పటికప్పుడు బాబా నువ్వు భగవంతుడివి అనే నమ్మకంతో ఒక ప్రామిస్ చేస్తాడు, ఇంక ఈ తప్పు మళ్ళీ చేయను అని. దాంతో వెంటనే అతని క్షమించేసి అతను శిక్షకు అర్హుడైనా కూడా బాబా క్షమాగుణం కలవాడు కనుక భగవంతుడు వెంటనే క్షమించేసి అతను రక్షిస్తాడు. నిజంగా డ్రగ్స్ లాంటి వస్తువులు పట్టుబడితే మాత్రం శిక్ష యావజ్జీవం ఉండేదండి అప్పట్లో. అలా బాబాని నమ్ముకోవడం వల్ల బాబా రక్షించారు. అతను శిక్షకి అర్హుడైనా కూడా ఈ క్షమించు బాబాని నిజాయితీగా అడగడం వల్ల క్షమించబడ్డాడు. అలాగే అమియా కుమార్ని బాబా ముద్దు బిడ్డ అని పిలిచారు. అతని విధేయత చూపించాడు. అంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా బాబా ఉత్తర ప్రత్యుత్తరాలు నాతో చెయ్యవద్దు అని ఆర్డర్ పాస్ చేసినప్పుడు అతను మనసులోనే మదన పడతాడు, బాబాకి విషయం ఎలాగైనా తెలియజేయాలి, కానీ బాబా రాయొద్దన్నారు అంటూ విధేయత చూపించడం వల్ల ఆ విధేయతకి తల ఒగ్గిపోయి బాబా ఎంత ఏకాంతవాసంలో ఉన్న బాబా టెలిగ్రామ్ ఇస్తారు, నీ కుటుంబ క్షేమం గురించి నాకు తెలియజేయని. అప్పుడు తన భార్య బిడ్డ ఈ విషయం అంతా తెలియజేస్తాడు. అలా అమియా కుమార్ బిడ్డను రక్షించారు బాబా. అంటే ఇవన్నీ కూడా ప్రేమికుల యొక్క ఈ దృఢ విశ్వాసం, నమ్మకం, విధేయత, నిజాయితీ పూర్తిగా ఆధారపడిపోవడం ఇలా జరిగాయండి. ఆపద్బాంధవుడు మెహర్ బాబా అన్న చాప్టర్లో యథార్థ సంఘటనలు. ఇక ఈ నెక్స్ట్ ఈ ఆపద్బాంధవుడు మెహర్ బాబా అనే చాప్టర్లో బాబా ఏజెంట్స్ ద్వారా ఎలాగా ప్రేమికులు రక్షించారు అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అంటే అవతార పురుషుడు మానవాళి కొరకు అనేక విధమైన కార్యక్రమాలు అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. ఆయన విధానం బట్టి వాటిలో ఒక రకమైనది ఆయన తన ఆధ్యాత్మిక ఏజెంట్ల ద్వారా చేసే పని అని రాస్తున్నారు ఇక్కడ. అంటే అక్కడేంటి, ఏదో ఒక అదృశ్యాస్తమో ఏదో ఒక చర్య ద్వారా రక్షించారు. ఇక డైరెక్ట్ గా బాబా ఏజెంట్ల ద్వారా రక్షిస్తున్నారు. ఫస్ట్ లోనే రాశారు ఈ రచయిత. అంటే భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి కాపాడకపోయినా ఒక మనిషి రూపానో, ఒక అదృశ్య శక్తిగానో, లేకపోతే ఒక జంతు రూపానో ఏదో రకంగా వచ్చి రక్షిస్తూ ఉంటాడు ప్రేమికుల్ని అని రాశారు. అలాగే ఈ చాప్టర్ లో ఇక్కడ ఏం రాస్తున్నారంటే బాబా ఏం చేస్తారంటే హృదయపూర్తిగా ఎవరైతే తనని రక్షించమని కోరుకుంటారో వాళ్ళకి తన ఆధ్యాత్మిక ఏజెంట్ల ద్వారా సహాయం అందిస్తారట. ఈ ఆధ్యాత్మిక ఏజెంట్లు అవతార పురుషుని విశ్వ కార్య నిర్వహణలో ఆయనకు చేయూతగా ఉండి ఆయన చెప్పినట్లు ఆయన అనుజ్ఞ ప్రకారం పనిచేస్తూ ఉంటారు. మనకి అర్థం అవడం కోసం ఏజెంట్లు అంటే ఎలా ఉంటారంటే ఆయన కనుసన్నల్లో ఉంటారు. బాబా ఎప్పుడు ఆర్డర్ ఇస్తారా, ఏ పని చెయ్యాలా అని ఎలర్ట్ గా బాబా ఏం చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటారట. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు చేసే పనిని బట్టి, చేసే విధానాన్ని బట్టి వీళ్ళు రకరకాల పేర్లతో పిలువబడతారు. అంటే ఏజెంట్లో కూడా రకాలు ఉంటారు. వాళ్ళలో ఎవరంటే అబ్దుల్ ఒకటి, అఫ్రీడ్ ఒకటి. ఈ రెండు జాతులు రెండు ఏజెంట్స్ అని చెప్తున్నారు, రెండు రకాల ఏజెంట్స్. ఈ అబ్దుల్ అనే రకానికి చెందిన వాళ్ళు ఏంటంటే బాబా ఏదైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఫలానా వాళ్ళని రక్షించు అంటే ఈ ఈ ఏజెంట్ ఏం చేయగలడంటే తలుచుకుంటే అక్కడికి ప్రత్యక్షమైపోయి వాళ్ళు రక్షిస్తాట. అది ఏ రూపంలోనైనా రక్షించవచ్చు. అంటే ఈ ఫలానా రూపంలోనే రక్షించాలనే ఉండదు. ఈ అబ్దుల్స్ అనే వాళ్ళకి ఏ రకమైన రూపమైనా వాళ్ళు అనుకుంటే ఆ రూపంలో వెళ్ళి రక్షించేస్తారు. బాబా ఆర్డర్ని
అమలు పరుస్తారు వాళ్ళు. అంటే ఇక్కడ ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఎక్కడ ప్రమాదం జరుగుతోందో ప్రేమికుడికి బాబా ఆర్డర్ ఇచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళిపోగలరు ఇమీడియట్ గా. అంతేకాకుండా అక్కడ ఏ రకంగా ఆ ప్రేమికుడిని రక్షించాలో ఆ రకమైన రూపాన్ని కూడా పొందగలరట ఈ అబ్దుల్ అనే ఏజెంట్స్. ఇంకా మరో రకం ఉన్నారు, వాళ్ళ అఫ్రీడ్ జాతి వారు అంటున్నారు. అంటే వీళ్ళేంటి, అబ్దుల్స్ అయితే ఏ రకమైన రూపాన్నైనా చేసుకుంటారట. ఈ అఫ్రీడ్ జాతి వారు ఏంటంటే వీరికి కొత్త రూపాలను కూడా సృష్టించగల శక్తి ఉంటుంది అంటున్నారు. కానీ వీరెవ్వరూ కూడా అవతారుని అనుజ్ఞ లేనిదే ఏ పని చేయరు. ఆపదలోనున్న తన భక్తులను ఆదుకోవడానికి అవతారుడు వీరిని పంపి వీరి ద్వారా భక్తులను ఆదుకుంటూ ఉంటాడు. అంటే అబ్దుల్ అన్న వాళ్ళు మనిషి రూపంలోనో రకరకాల రూపాలలో ప్రత్యక్షమై రక్షిస్తారు. ఈ అఫ్రీడ్ వాడు కొత్త రూపాలు కూడా, అంటే జంతు రూపంలో కూడా మారుతారనమాట వాళ్ళు. మనుషులుగానే కాకుండా ఆ అవసరానికి తగ్గట్టు జంతు రూపంలో కూడా వచ్చి ఆదుకుంటూ ఉంటారన్నమాట. వీళ్ళందరూ కూడా అవతారుడు అనుజ్ఞ లేకపోతే ఏ పని చేయరు. వాళ్ళు అలా ఉంటారంతే. ఎప్పుడైతే అవతారుడు అనుజ్ఞ ఇచ్చాడో ఇమీడియట్ గా వాళ్ళు హెల్ప్ అందిస్తారు తమ ద్వారా. ఆ విధంగా బాబా జీవిత చరిత్రలో తన ఏజెంట్ల నుండి వారిని అంటే ప్రేమికులను ఆదుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ ఏజెంట్ల ద్వారా తన ప్రేమికులను ఎలా కాపాడింది మెహర్ బాబాయే స్వయంగా చెప్పిన సంఘటనలు కూడా ఇక్కడ రాస్తున్నారండి. మెహర్ బాబా చెప్పారట. అంటే వాళ్ళు వచ్చి, బాబా మేము ఈ పరిస్థితిలో ఉన్నాము, పలానా వ్యక్తి వచ్చి మమ్మల్ని, అంటే అది ఆ ఏజెంట్ని పంపించింది నేనే అనేవారట బాబా. అలా బాబా ముద్ర వేసి చెప్పేశారు గట్టిగా, నేనే పంపిస్తున్నాను ఆ ఏజెంట్లు, వాడు నా ఏజెంట్ అని చెప్పారు. కాబట్టి ఈ అవతారంలో ప్రభు ఏజెంట్ల సహాయంతో ప్రేమికుల్ని ఆపద్బాంధవుడుగా కాపాడాడు అన్న విషయం మనకి అవగతమవుతోంది. ఇక సంఘటనలోకి వద్దామండి. యథార్థ సంఘటన ఇది. ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరినా మ్యాచిబెల్లి, వీళ్ళిద్దరంటే బాబా ప్రేమికులు. మనకి పేర్లు కూడా తెలుసు. వీళ్ళ పేర్లు వినగానే మనకి ఏం గుర్తు రావాలి? అమెరికాలో మెర్టిల్ బీచ్ గుర్తు రావాలి. ఒక విశ్వ కేంద్రాన్ని స్థాపించిన నిమిత్తమై ఎలిజబెత్ ప్యాటర్సన్ ఎలా తిరిగింది అవన్నీ మనకి అందరికీ తెలుసు. ఇక్కడ ఈ సంఘటన ఏంటంటే, బాబా ఆజ్ఞ ప్రకారం ఒక బాబా సెంటర్ కడదామని స్థలం కోసం వెతకడం కోసం కాలిఫోర్నియాలో తిరుగుతున్నట ఈ ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరినా మ్యాచిబెల్లి. అలా తిరుగుతున్నప్పుడు వాళ్ళు కొండ ప్రదేశంలో తిరుగుతుంటే ఒక చోట ఏమైందంటే రోడ్డు రెండుగా, అంటే లెఫ్ట్ రైట్ కింద చీలిపోయింట. అక్కడ వాళ్ళు ఎలా వెళ్ళాలో అర్థం కాక సరే కుడివైపుకే వెళ్దామని కారు కుడివైపు టర్న్ తిప్పుతున్నట. ఇంతలో ఒక కారులో ఒక వ్యక్తి వచ్చి చాలా సన్నగా పేలగా ఉన్నట్ట సడన్ గా వచ్చేట వాళ్ళ కారు ముందు కారేసుకుని, అటువైపు వెళ్ళకండి, మీరు ఎడం వైపు వెళ్ళండి, కుడివైపు వెళితే మీరు అక్కడ చాలా ఇబ్బంది పడతారు, అక్కడ బ్రిడ్జి పడిపోయింది అని చెప్తాట. అంటే వీళ్ళు ఎవరో తెలియదు, వీళ్ళు పరిచయం లేదు, కానీ సడన్ గా ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళ కారు ఎదుర్కొన్న ఇంకో కారుతో ప్రత్యక్షమవుతాడట. వీళ్ళకి అర్థం కాదు, కానీ ఇతను ఎందుకు చెప్పాడు అని చెప్పి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్న కారుని లెఫ్ట్ కి తిప్పి అతనికి థ్యాంక్స్ చెప్దామని వాళ్ళ వెనక్కి తిరుగుతారు కారులోనే. అక్కడ కారు ఉండదు, ఆ మనిషి ఉండడు. వాళ్ళు ఆశ్చర్యపోతారు. సరే ఎడం వైపుకు వెళుతూ కుడి రోడ్డు వైపు కొంచెం కనిపిస్తుంటే చూస్తే నిజంగా అతను చెప్పినట్టే బ్రిడ్జ్ పడిపోయి ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇది బాబా చర్యే, బాబాయే మనల్ని కాపాడాడు అని చాలా కృతజ్ఞతా భావంతో సేఫ్గా ఇంటికి వచ్చేస్తారు. అంటే నిజంగా అతని మాట, ఇతనెవరు, పరిచయం లేని వ్యక్తి చెప్తున్నాడు, వీడి మాట నమ్మాలా అనుకుని వీళ్ళు కుడివైపు వెళ్తే కనుక అగాధంలో పడిపోతారు అనమాట. కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే బాబా మీద ప్రేమ వలన వాళ్ళు అంత అలర్ట్నెస్. అలా అందుకే బాబా నిత్య నామస్మరణ చేసుకోండి అనేది. అందుకే ఆ టైంకి వెంటనే బాబాయ్ స్ఫురణ ఇస్తారు, వెళ్ళండి, వినండి, ఇటువైపు మళ్ళండి అని హృదయాంతరాలలో ఒక నాదం వినిపిస్తూనే ఉంటుందండి. అది నాదే అని కూడా బాబా చెప్తూ ఉంటారు. కానీ మనం మాయకు మగ్గిపోవడం వల్ల, ఈ మాయేతరులు కమ్ముకోవడం వల్ల మనసు మాట వింటాం, హృదయం మాట వినకపోవడం వల్ల. ఈ ఎలిజబెత్ ప్యాటర్సన్, నోరినా మ్యాచిబెల్లి వాళ్ళు సాధారణ ప్రేమికులు కారు, అమోఘమైన బాబా ప్రేమికులు వాళ్ళు. అలాంటి ఆ ప్రేమికులు వెంటనే ఇతను చెప్పిన వెంటనే వాళ్ళు వెంటనే వినేయడానికి కారణం కూడా బాబా మీద వాళ్ళకున్న విశ్వాసం. ఆ చర్య చేయడం, వాళ్ళు సేఫ్ గా ఇంటికి వచ్చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు బాబాని కలిసినప్పుడు బాబాకి ఈ విషయం చెప్తారు.
బాబా ఇలా జరిగింది, అతనికి థ్యాంక్స్ చెప్దామంటే అతను మాయమైపోయాడు అంటే బాబా అన్నట్ట, అవును, మిమ్మల్ని రక్షించడానికి నేనే ఒక అదృశ్య ఏజెంట్ని పంపాను, కానీ మీకు అతని కారు నిజమైనవిగా గోచరించాయి అని రాస్తున్నారు. అంటే యథార్థంగా ఉన్నట్టు కనిపించింది, కానీ అతను అదృశ్య ఏజెంటు అని చెప్పారట బాబా. బాబా స్వయంగా నేనే అతన్ని పంపాను అని చెప్పారట. కాబట్టి ఆపదలో ప్రేమికుడు ఉన్నాడు అంటే సర్వాంతర్యామి, ఆయనకి ఏ మూల ఏది జరుగుతుందో ఆయనకి తెలిసిపోతుంది. అందుకే శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదు, నా ఇచ్చే ఇదంతా నడిపిస్తోంది, దైవేచ్ఛ లేనిదే దైవాన్ని ప్రేమించలేరు. ఇవన్నీ బాబా చెప్పడానికి గల కారణం ఏంటంటే నడిపించేది అంతా ఆయనేనండి. కానీ మనకి పెద్దవాళ్ళు చెప్పిన అర్థం కాదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఆకేనా కదలదు అంటారేంటి అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన సర్వాంతర్యామి అయిపోయాడు, అవతార పురుషుడు మెహర్ బాబా. కాబట్టి ఏ మూల ఏది జరుగుతోంది, తన ప్రేమికులకి ఏ ఆపద జరుగుతోంది, ఆయనే ఎలర్ట్ గా ఉంటాడండి మనకన్నా కూడా. అందుకే ఎలిజబెత్ ప్యాటర్సన్ ని, ఆ నోరినా మ్యాచబుల్ ని బాబా ఈ అబ్దుల్ అనే ఏజెంట్ ద్వారా రక్షించారు ప్రీతమ తండ్రి మెహర్ బాబా. ఆ విధంగా ఏజెంట్ల ద్వారా సహాయం అందిస్తూ బాబా తన ప్రేమని రుజువు చేసుకున్నారు. అంటే వాళ్ళకి ఆశీస్సుల ద్వారా, ఇలా ఏజెంట్ల ద్వారా ఆశీస్సులు అందించారు. ఆయన చేసే విశ్వ కార్యక్రమానికి, అంటే ఆయనే కదా, బాబాయే చెప్పారు కదా ఇక్కడ విశ్వ కేంద్రం ఏర్పరచమని. ఆ ప్రయాణంలో వీళ్ళకి కలిగిన అసౌకర్యాన్ని బాబా గమనించి రక్షించారు. ఇలా ఆపద్ బాంధవుడుగా మెహర్ బాబా ఎలిజబెత్ ప్యాటర్సన్ ని, నోరినా మ్యాచబుల్ ని ఒక ఏజెంట్ ద్వారా రక్షించారు. ఇంకో సంఘటన మనం తెలుసుకుందామండి. అదేంటంటే నౌరంగా గ్రామంలో జనక్ సింగ్ అని ఒక బాబా ప్రేమికుడు ఉన్నట్ట. ఇతరేంటి చాలా సింపుల్ గా చెప్పేస్తాను. ఇది ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా ప్రభు ఎంత జాగ్రత్త పడతాడు తన ప్రేమికుడు ఎందు అన్న విషయం తెలియజేయడం కోసం ఈ కథ అనమాట. ఈ జనక్ సింగ్ ఏంటంటే చాలా గొప్ప అలవాట్ల మాట. అతను బాత్రూమ్కి వెళితే పని వాళ్ళు తువ్వాలు సోపు పట్టుకుని వెళ్తారట. అతను పడుకుండా వస్తే ఈజీ చైర్ వాల్చడం, అంటే సకల భోగాలతోనూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అతను. అలాంటి అతను 1954 సెప్టెంబర్లో బాబా ఒక సహవాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడికి ఈయన వస్తాడు. కానీ ఈయనకి అన్ని మంచి డబ్బు ఉన్నవాడు, అంత ఫెసిలిటీస్, అంత కంఫర్ట్ జోన్ లో లైఫ్ నడుపుతున్నవాడు. ఆ సహవాసం అంటే ఏముంటుంది, కింద పడుకోవాలి, ఆ టెంట్లు వేస్తారు. కానీ అతను ఏంటంటే బాబాని దర్శించాలి, బాబా మీద ప్రేమ కొద్దీ ఆ రోజు వర్షం కూడా పడింట, నేలంతా బురదగా ఉంది, అన్ని కొంచెం అసౌకర్యంగా ఉన్నా కూడా ఆ బాబా మీద ప్రేమ అతను ఏం చేసిందంటే కొంచెం అడ్జస్ట్ అయ్యేలా చేసింట. కానీ అతను అనుకున్నట్ట, పొద్దున్నే నేను బాత్రూమ్కి వెళితే నాకు సాయం ఎవరు వస్తారు, ఈ టవల్ ఎవరు పట్టుకుంటారు, నాకు నీళ్ళు ఎవరిస్తారు అని అనుకుంటూనే పడుకున్నాడు. ఇతని పక్కన ఇదంతా కూడా ఈ నౌరంగా గ్రామంలో ఉండే జనక్ సింగ్ కథ అనమాట, ఇది సంఘటన. ఈ నౌరంగాకి సంబంధించిన ఇంకోతను బాబులాల్ గుప్తా అని అతను కూడా ఇతని పక్కన పడుకున్నట్ట. సరే, మార్నింగ్ అవుతుంది, జనక్ సింగ్ లేస్తానే బాత్రూమ్కి వెళ్ళాలి. ఎలాగా అంటే ఎవరి సాయం లేకుండా అతను ఏ పని చేసుకోలేడు అనమాట. అంత డబ్బున్నవాడు, అంత పనివారి మీద ఆధారపడిపోతాడు అతను. కానీ బాబా చూడండి అసలు ఎంత జాగ్రత్త వహిస్తాడు అనడానికి. ఇతను ఏం చేస్తాడంటే పక్కనున్న బాబులాల్ గుప్తాని లేపి, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, సాయం వస్తావంటే ఎస్ వస్తాను అంటాడు అతను. అతనితో పాటు ఇద్దరు కలిసి బాత్రూమ్కి వెళ్తారు. ఈ బాత్రూమ్కి వెళ్ళిన దారిలో తన సోపు, తన టవలు అన్నీ కూడా ఈ బాబులాల్ గుప్తా చేత ఈ జనక్ సింగ్ మోయిస్తాడండి. అంటే ఏ మాత్రం పరిచయం లేదు, అక్కడ సహవాసలో పరిచయమే. కానీ ఈ జనక్ సింగ్కున్న ఈ అలవాటు, ఈ జీవనంలో తన జీవితంలో ఇది అలవాటు అతనికి. తను ఏదీ మోయడనమాట. బాబులాల్ గుప్తా మాత్రం ఏమనకుండా అతని టవలు, సోపు అన్నీ పట్టుకున్నాడు. అతను బ్రష్ చేసేసాడు, బాత్రూమ్కి వెళ్ళొచ్చేసాడు. బాత్రూంలోంచి ఈ బాబులాల్ గుప్తాతో అంటాడనమాట, నాకు ఒక బకెట్ చన్నీళ్ళు, ఓ బకెట్ వేడి నీళ్ళు రెండూ పట్టరా అంటాడు. అంటే అతనికి ఏంటి, తన పని అయిపోవాలి, ఆ చెప్పేవాడికి చెప్పాలా అక్కర్లేదా ఇంకేమీ అతని మైండ్లో లేదు. బాబులాల్ గుప్తా అలాగే తప్పకుండా తెస్తా అని చెప్పి 2 బకెట్లతో నీళ్లు తెస్తాడు, పోసేసుకుంటాడు, హాయిగా మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ తడి తువ్వాలు, తడి పంచి, సోపు అన్ని బాబులాల్ గుప్తాకి ఇస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాలి, ఎందుకు బాబులాల్ గుప్తా అలా చేస్తున్నాడు అంటే మనకి చివర్లో అర్థమవుతుంది. సరే వచ్చేస్తాడు జనక్ సింగ్, హాయిగా ఫ్రెష్ అయిపోతాడు,
టెంట్ లోకి వచ్చేస్తాడు. బాబులాల్ గుప్తా అంటాడు, నేను బాత్రూమ్కి వెళ్ళాలి, మీ పనులన్నీ అయిపోయాయా అని అడుగుతాడు జనక్ సింగ్ ని. నా పనులన్నీ అయిపోయి, నువ్వు కూడా రెడీ అవ్వు, మనం బాబా దర్శనానికి వెళ్ళాలి అంటాడు. అనగానే ఈ బాబులాల్ గుప్తా వెనక్కి వెళ్ళిపోతాడు. ఈ జనక్ సింగ్ టెంట్ లోపలికి వస్తాడు. వచ్చి సూట్ కేసు తీస్తూ పక్కన చూస్తాడు. అక్కడ బాబులాల్ గుప్తా పడుకుని ఉంటాడు. చూడండి, ఆశ్చర్యపోతాడు ఈ జనక్ సింగ్. ఇదేంటి, ఇప్పటి వరకు నాతోనే కదా ఉన్నాడు వీడు, ఈయన నా టవల్ మోసాడు, నాకు మంచి నీళ్లు తట్టుకొచ్చాడు, మళ్ళీ నిద్రలోకి ఎలా వెళ్ళిపోతాడు ఇతను, అసలు ఇతను చాలా బద్ధకస్తుల్లా ఉన్నాడే అంటూ అతని తట్టి లేపుతాడు. బాబులాల్ గుప్తా, మీరు లేవండి, టీ టైం అవుతోంది, బాబా దర్శనానికి వెళ్ళాలి అని ఇప్పటి వరకు నాతో ఉన్నారు కదా, బాత్రూమ్కి సాయం వచ్చారు, నా టవల్స్ అన్నీ మోసారు, ఇవన్నీ చేశారు కదా, మళ్ళీ మీకు అంత నిద్ర ఎలా వస్తోంది అంటే ఈ బాబులాల్ గుప్తా ఆశ్చర్యపోతాడు. నేను నీతో రావడం ఏంటి, నేను టవల్ మోయడం ఏంటి, నేను రాత్రి పడుకున్నవాడు, నాకు ఇప్పుడే నువ్వు కొడితేనే మెలకు వచ్చింది, అసలు నేను ఈ పనులన్నీ చేయలేదు, నేను నీతో రాలేదు అంటాడు బాబులాల్ గుప్తా. ఆశ్చర్యం వేసేస్తుంది జనక్ సింగ్ కి. ఇదేంటి, మరి నిజంగా నాతో అతను ఉన్నాడే, ఇది ఎలా జరిగింది, చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. కానీ ఒకవేమో టైం అయిపోతుంది కదా, టీకి బెల్ కొట్టేయడం, టీ తాగడానికి వెళ్ళిపోవడం, ఆఖరికి బాబా దర్శనానికి లైన్లో నించుంటాడు ఈ జనక్ సింగ్. నించున్నాక అందరూ లైన్లో కదులుతూ ఉంటే ఈ బుర్రలో దొల్చేస్తూ ఉంటుంది జనక్ సింగ్ కి. నాతో వచ్చింది బాబులాల్ గుప్తా కాదంటాడేంటి, వారెవరు వాళ్ళెవరు అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా బాబా దగ్గరికి వచ్చేసరికి బాబా చిరునవ్వు నవ్వుతో, ఏమీ, నీకు వేడినీళ్ళు చన్నీళ్ళు రెండు అందాయా, బాగా స్నానం చేశావా, ఎవరైనా నీకు సహాయం చేశారా అని చిరునవ్వుతో సౌజ్ఞలతో ఎరిచ్చే ద్వారా అడిగించారటండి. అసలు ఎంత అద్భుతమైన ప్రేమ కురిపించాడు ప్రభు సహవాసుల్లో అంటే ఇదే నిదర్శనం. అంటే చిన్న చిన్న విషయాలు ఎంత శ్రద్ధగా బాబా చూస్తాడు ప్రేమికులని అంటే, అలా అనగానే జనక్ సింగ్ కి అర్థమైపోయింట, వచ్చింది బాబా సహాయం అందించేవాడు అని. అంటే ఇక్కడ రాస్తున్నారు, ప్రేమికుడు చిన్న ఇబ్బందిని కూడా తట్టుకోలేడు అన్న విషయాన్ని గ్రహించిన ప్రేమమూర్తి అతనికి సహాయపడడానికి తన ఏజెంట్ని ఆ పనికి నియమించి ఉంటాడు. అబ్దుల్ జాతికి చెందిన ఏజెంటు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం పొందగలడు కనుక అతను బాబులాల్ రూపంలో వెళ్ళి అతని తడి బట్టలు, బకెట్టు, వేడినీళ్లు, చన్నీళ్లు, అతనికి కావలసిన సౌకర్యాలన్నీ చేశాడు ఈ అబ్దుల్ ఏజెంట్ అనే అతను. కాబట్టి బాబా ఎంతలా ప్రేమ కురిపిస్తాడు అంటే, చిన్న ప్రేమ చూపించు నాకు అదే చాలు అంటాడు తండ్రి. అసలు సహవాసుల్లో కూడా ఒక తండ్రిగా, గురువుగా, దైవంగా అన్ని పాత్రలు సమపాళలో పోషించారు బాబా 100% అంటారు ఎరిచి. అంటే దైవంగా ఉంటే ప్రేమికుడు దూరం అయిపోతాడని చాలా అమాయకంగా మీ ఒళ్ళో పడుకోబెట్టిన బిడ్డను చూసి బాబా ఆడబిడ్డ మగబిడ్డ అని అడిగేవారు. వాళ్ళు అయ్యో బాబాకి తెలియదా అని చెప్పి చొరవగా, బాబా ఇది ఆడబిడ్డ అంటే ఆహా అనేవారు. అంటే బాబా ఆ అమాయకత్వం చూసి ప్రేమికులు దగ్గరతనం అవుతారని. అలాగే నీ ఆర్థిక పరిస్థితి ఏంటి, నీ భార్య బిడ్డలు ఎలా ఉన్నారు, ఎలా ప్రయాణం చేసి వచ్చావు, ఇట్లా చనువు చూపించడం కోసం తండ్రి సహవాసుల్లో ఒక తండ్రి పాత్ర పోషించాడండి. అలాగే గురువుగా పాఠాలు చెప్పాడు, ఎలా ఉండాలి దైవంతో, ఎలా మసలాలి దైవాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, జీవితాన్ని ఎంత సాధారణంగా తీసుకోవాలని సందేశాలు అందించారు. దైవంగా దివ్య దర్శనాలు ఇచ్చాడు. అంటే సహవాసులో 10,000 మంది ఉన్నారనుకోండి, 10,000 మంది కూడా బావా నాకేసే చూస్తున్నారా, నన్నే చూస్తున్నారా అన్నంత అద్భుత దర్శనాలతో దైవంగా దర్శనాలు ఇచ్చాడు. కాబట్టి బాబా ఇచ్చిన ఈ సహవాసు దర్శనాలు లిజన్ హ్యుమానిటీలో ఎస్ఎస్ లక్ష్మి గారు చదివారు. ఎంత అద్భుతమైన దర్శనాలు, ఎంత అద్భుతమైన సందేశాలు. మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన పుస్తకం లిజన్ హ్యుమానిటీ అండి. అంత అద్భుత సహవాసాలు జరిగేవి. అలాగే ఇక్కడ కూడా ఆ ప్రేమికుడు ఇబ్బంది పడకూడదు. బాబా ఎంత అద్భుతంగా ప్రేమికుల గురించి ఆలోచించేవారంటే ఎన్బివి సత్యనారాయణ గారు చెప్తారు. బాబా రావడమే బాత్రూమ్స్కి వెళ్ళి చూసేవారట, కిచెన్ లోకి వెళ్ళి చూసేవారట. అంటే ఆహార పదార్థాలు సరిపోతాయా లేదా, బాత్రూమ్కి వెళ్ళి చూసి ఆ బాత్రూమ్ హైట్ తక్కువ ఉంటే పొడుగ్గా ఉన్న వాళ్ళకి ఆ గుమ్మం తగులుతుందని అక్కడ టవల్ కట్టమనేవారట బాబా. అంటే గమ్మున తలకి తగిలినా మెత్తగా తగులుతుందని. అలాగే బాత్రూంలో బట్టలు విడిచేసిన వాళ్ళు బట్టలు ఎక్కడ పెడతారు, ముందు దండాలు కట్టండి అనేవారట. అలా చిన్న చిన్న విషయం, ఏ మాత్రం అసౌకర్యం కలగకూడదు నా ప్రేమికులకి అని. ఈ ఆంధ్ర వాళ్ళు వస్తే ఏం వంటలు చేయాలో కూడా, వాళ్ళ భోజన ప్రియులు, వాళ్ళకి ఇవి చేసి పెట్టండి అని కూడా బాబా ఆర్డర్ ఇచ్చేవారు. అంత అద్భుతంగా ప్రేమ వర్షం కురిపించేవాడు సహవాసుల్లో మెహర్ తండ్రి.
అలా ఇలా జనక్ సింగ్కి అంటే అతని లైఫ్ స్టైల్ అలాంటిది కాబట్టి ఇక్కడ అతను అంత అడ్జస్ట్ అయినా కూడా అతనికి కనీస ఫెసిలిటీస్ అయినా చూపించాలని ఈ అబ్దుల్ ఏజెంట్ ద్వారా అతనికి అన్ని సౌకర్యాలు చూపించి ప్రేమ వర్షం కురిపించాడు ఆపద్బాంధవుడు మెహర్ బాబా. ఇక మరి నెక్స్ట్ విషయంలోకి వెళ్దామండి. నెక్స్ట్ మరొక సంఘటన. ఇంత యథార్థ సంఘటనలు మనం చదువుకుంటూ ఉంటే ఆయన ప్రేమ ఎంతలా ఉంటుంది అన్నది మనకు అవగతం అవుతుందండి. మనం ఎవరికైనా బాబా ఎంత ఆపద్బాంధవుడు, ఎంత ప్రేమమయుడు అని చెప్పడానికి కూడా ఈ యథార్థ సంఘటనలు పనికొస్తాయి మనకి. అంతేకాకుండా బాబా దరికి చేరుస్తాయి. ఏంటి ఇంత చిన్న ప్రేమకే ప్రభువు బానిసైపోతాడా అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఈ నెక్స్ట్ సంఘటన కూడా మనం ఒక్కసారి చదువుకుందాం. ఇది శ్రీకాకుళం జిల్లాలో పట్నాయుడు అనే ఒక కలప వ్యాపారి ఉండేవాట. అతను ఏంటంటే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని అవి తెచ్చుకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు అన్నమాట. ఒకసారి ఏంటంటే బండి అడవిలోకి వెళ్తుంది, కానీ వెనక్కి రాదు. అతను కలప కొట్టిన చెక్కలన్నీ బండి మీద వేస్తారు కదా, ఇతను వచ్చేస్తాడు కానీ బండి రాదు. ఇదేంటి బండి రాలేదని చెప్పి మళ్ళీ అడవిలోకి వెళ్తాడనమాట. దగ్గర చాలా లోపలికి వెళ్తాడు. అప్పటికే చీకటి పడిపోతుంది. అతను చూసేసరికి మళ్ళీ బండి వస్తూ కనిపిస్తుంది. సరే వస్తోంది కదా అని చెప్పి ఇతను వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగిన వెంటనే అతనికి ఎదురుకుండా ఒక 4-5 గజాల దూరంలో ఒక 4-5 ఎలుగుబంట్లు కనిపించాయటండి ఇతనికి. ఎలుగుబంట్లు ఏంటంటే మనిషి మీద పట్టుకుంది అంటే ఇంకా చీల్చి చెండాడేస్తుందన్నమాట ఎలుగుబండు. చాలా డేంజరస్ యానిమల్ అది. ఇతనికి ప్రాణాలు పైకి పోతాయి. ఎలా రక్షించాలి, నన్ను రక్షించబడతాను నేను అని ఆలోచించి వెంటనే అప్పుడు బాబా భౌతికంగా ఉన్నారు. వెంటనే అతనికి మైండ్లో ఇంకేదీ రాలేదు. బాబా బాబా రక్షించు అని చాలా గట్టిగా అరిచేటండి. అది చాలా నిర్మానుష ప్రదేశం, ఎలుగుబండ్లు, అరణ్యంలా ఉంది, చీకటి పడుతోంది, చేతిలో ఏ ఆయుధం లేదు అతనికి. బాబా అనే నామ ఆయుధాన్ని ఉపయోగించాడు అతను. వెంటనే ఎక్కడో ఒక మూల నుంచి లోపల నుంచి ఒక ముసలతనంటండి ఒక కర్రకి కత్తి కట్టి ఉంటుంది, దాన్ని కత్తు అనేది రాశారు ఇక్కడ. అది పట్టుకుని మీదకి ఆ ఎలుగుబండ్ల మీదకి వెళ్ళాట. ఎప్పుడైతే ఇతను సడన్ గా మీదకి వెళ్ళేసరికి ఆ ఎలుగుబండ్లన్నీ వెనక్కి పక్కకి తప్పుకున్నాయట. అతను అలా వాటిని బెదిరిస్తూ అలా అంటే ఈ పట్నాయికి దూరంగా నెట్టేయడం కోసం ఎలుగుబండ్లను తరుముకుంటూ అలా అరణ్యంలో గడిపాట. ఈ పట్నాయక్ అమ్మయ్య ఎలుగుబండి నుంచి పాపం దేవుళ్ళ నన్ను రక్షించాడు, ఈ ఇతనెక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి చూస్తే ఎక్కడా మనిషి కనిపించలేట. కానీ అతను పరిచయస్తుడైన మనిషి పట్నాయక్కి, అతని ఊళ్ళోనే ఉంటూ ఉంటాడు అతను. ఇతను కూడా వెళ్ళిపోయాడేమో ఇంటికి అని చెప్పి దారిలో వస్తూ ఆ ముసలాయన అతనికి కూడా కృతజ్ఞతలు చెప్పేద్దాం, ఎంత అద్భుతంగా నన్ను రక్షించాడు, రాకపోతే ఎలుగుబండ్ల బారి నుండి నేను ఈ పాటికి అయిపోయి ఉండేవాడిని, అతను వచ్చి రక్షించడం వల్లే బాబా అతన్ని రప్పించారు కనుకే నేను రక్షింపబడ్డాను, ఎలాగో అలాగా అతని ఇంటి మించే వెళ్తున్నాను కనుక కృతజ్ఞతలు చెప్పేసి వెళ్ళిపోదామని చెప్పి అతని ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఆడవాళ్ళు అంటారు, లేరండి ఆయన హరికథ వినడానికి గుడికి వెళ్ళిపోయారు అంటారు. పోలే గుడికి వెళ్ళి చెప్దాం పోని, ఎప్పటికప్పుడు చెప్పేయాలనే కుతూహలం అనమాట. అంత ప్రాణం నుండి రక్షించబడ్డాడు కదా, అందుకని వెంటనే కృతజ్ఞతలు చెప్దామని గుడికి వెళ్ళి అతను కలుస్తాడు. అయ్యా, మీరు ఇవాళ నన్ను రక్షించకపోతే, ఆ ఎరుగువంట బారి నుండి నన్ను రక్షించకపోతే నేను చనిపోయి ఉండేవాడిని, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు అన్నాడు. అంటే ఆ ముసలతను అంటట, ఏం మాట్లాడుతున్నావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను గుడిలోనే ఉన్నాను, ఇంకో హరికథ చెప్తుంటే విన్నాను, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావో అన్నట్ట. అప్పుడు ఈ పట్నాయక్కి అర్థమైపోయింది, బాబాయే అతని రూపంలో వచ్చి రక్షించారు అని చెప్పి బాబాకి 100,000,000 వందనాలు అర్పించుకున్నట్ట. అంటే తనని ఎవరు కాపాడిందో అతనికి అర్థమైపోయింది. అతను ఎప్పుడైతే ఎలుగెత్తి గట్టిగా బాబా బాబా ఆపద్బాంధవుడైన మెహర్ బాబా రక్షించు అని సహాయం అడిగాడో వెంటనే బాబా అతన్ని కాపాడారు. ఎలాగా? ఈ అబ్దుల్ ఏజెంట్స్ ద్వారా. కాబట్టి ఎండింగ్ లో ఏం రాస్తున్నారంటే, తన భక్తులు హృదయాంతరాలలో నుండి పిలిచే పిలుపు తనకు వినబడుతుందని బాబా చెప్పారు. ఆ మాటలు సత్యమని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ప్రేమికుని పిలుపు విన్న ప్రేమపిత అబ్దుల్ జాతికి చెందిన ఏజెంటును తన భక్తుని సంరక్షణాభారం అప్పచెప్పగా
ఆ ఏజెంటు ఏ రూపమైనా పొందగల శక్తి ఉంది గనక ఆ పట్నాయకుని రక్షించడం కోసం ముసలివాని రూపంలో వెళ్ళి అతనిని కాపాడారు అని రాశారు ఇక్కడ. అంటే బాబా తలుచుకుంటే, అందుకే హృదయాంతరాలలో ఉండేది నేనే, హృదయపూర్తిగా ప్రేమించు, హృదయం నాకు మనసు అంటే పెదవి అంటే పైన మాట్లాడే మాటల కన్నా హృదయం నుండి వినిపించే మాటే నాకు వినబడుతుంది. ఈ మాటలన్నిటికీ అర్థం బాబా ఇలా ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా రక్షించడానికి ఆయన సహాయం మనకి అందాలనే దాంతో బాబా ప్రతిసారి చెప్పేది అదే. ఇక నెక్స్ట్ కథలోకి వెళ్దామండి, నెక్స్ట్ సంఘటనలోకి వెళ్దాం. ప్రేమతో పిలిచిన భక్తులను వివిధ మనుష్యుల రూపంలో ఆదుకోవడమే కాక జంతువుల ద్వారా కూడా తన ప్రేమికులను ఏ విధంగా బాబా కాపాడారో మనం తెలుసుకుందాం అని రాస్తున్నారు. అంటే ఇప్పటిదాకా మనిషి రూపంలో రక్షించారు, అంతకు ముందు ఒక చర్య ద్వారా రక్షించారు. ఇక్కడ ఏంటి, జంతువుల ద్వారా ఎలా రక్షించారు అన్నది ఇక్కడ తెలియపరుస్తున్నారు. ఇక్కడ 2 సంఘటనలు ఉన్నాయండి. ఆ 2 సంఘటనలు మనం తెలుసుకుంటే ఈ ఆపద్ బాంధవుడు అనే చాప్టర్ ముగిసిపోతుంది. ఆ తర్వాత విధేయత రక్షకుడు, విధేయత శిక్షకుడు మెహర్ బాబా అని రాశారు. అవి రేపు చదువుకుందాం. ఇక ఈ 2 సంఘటనలో అంటే జంతు రూపంలో వచ్చి రక్షించిన ఆ సంఘటన మనం తెలుసుకుందాం. ఇవి యథార్థ సంఘటనలు గనక ఇక్కడ ఆ ప్లేసు అయ్యరు కూడా రాస్తున్నారు. ఇక్కడ ఉత్తర హిందూస్థానంలో ముష్కరా అనే గ్రామంలో బాబురాం వ్యాస్ అనే బడిపంతులు ఉన్నాడు. అతను మెహర్ బాబా ప్రేమికుడు. అతని తల్లి జాగ్రనీ దేవి. ఆవిడ ఏంటంటే మేకలను కాసుకుంటూ ఉండేట. అది 1960లో జరిగిన సంఘటన అండి. ఆవిడ ప్రతిసారి కూడా మేకలను కాసుకుందుకు వెళ్తూ ఉంటుంది. అంటే ఆ మేకలను తిప్పుతారు కదా, అలా తిప్పుతున్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే చీకటి పడిపోతుంది. ఈవిడ వెనక్కి వచ్చేస్తుంటే ఒక 20 ఏళ్ల వయసు గల ఒక కుర్రాడు చేతిలో దుడ్డు కర్రతో ఈ మీదకి వస్తాడనమాట. అంటే దొంగ అనమాట అతను. ఈ మీదకి రాగానే నేనెవరో తెలుసా, నీ ఒంటి మీద ఉన్న నగలని ఇచ్చేసేయి, రాకపోతే నిన్ను చంపేస్తాను. ఆవిడ సడన్ గా హఠాత్ పరిణామానికి హడిలిపోయి నేను ఇవ్వను అంటుంది. ఇవ్వనంటే ఒక్క తోపు తోసేసి ఆమెని ఇంకా చంపడానికి ప్రయత్నిస్తాడనమాట, ఆ నగలు తీసుకోవడానికి. దొంగాడు కదా, ఏదైనా చేయగలడు కదా. ఆవిడ అసలే ముసలిది. వెంటనే ఆవిడ ఇంకా రక్షించేవారు బాబాయే అని తెలుసుకుని చాలా గట్టిగా మెహర్ బాబా మెహర్ బాబా అని చాలా గట్టిగా అరుస్తుంట. ఆ దొంగడు నవ్వుతట, అసలు ఇక్కడ ఎవ్వరు జనాలు లేరు, ఎవడు రక్షిస్తాడు అనుకుంటున్నావు, నిన్నెవడు రక్షించేవాడు లేదు, మర్యాదగా ఇచ్చేస్తే నగలు నేను వదిలేస్తా, లేకపోతే నిన్ను చంపేస్తా అన్నాడు. మళ్ళీ బాబా బాబా రక్షించు, ఇది బాబా ఉన్నప్పుడు జరిగిన సంఘటన. అంటే ఆ వెంటనేటండి 4 ఆవులటండి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియట. ఒకటి ఎర్రది, నలుపుది, తెలుపుది, ఏలో కలర్స్ కూడా రాశారు. అవి పెద్ద పెద్ద కొమ్ములతో ఎక్కడైతే ఈమెను పడదోసేసి చంపేద్దామని చూస్తున్న ఆ దొంగాడి మీదకి ఒక ఎర్ర వచ్చేసి కొమ్ములతో పొడిచేసింట. ఇంకో ఆవు ఈవిడికి కాపలాగా ఉంటా, ఇంకో ఆవు అయితే ఇద్దరిని చుడుతూ కాపలా కాస్తోంది. అంటే ఈ దొంగడు పారిపోకుండా చూడడం కోసం, ఈవిని రక్షించడం కోసం. అలా ఈవిని రక్షించేటండి 3 ఆవులు. ఆ వెంటనే ఆవులు అలా మీద పడేసరికి అతను వెంటనే పరిగెట్టుకుని పారిపోయాట. ఈ సంఘటన ఎలా జరుగుతుందంటే ఆవిడ చాలా ఆశ్చర్యచకితంలో ఉంది. అంటే జంతువుల నుండి కూడా భగవంతుడు రక్షిస్తాడు, అంటే జంతువుల ద్వారా భగవంతుడు రక్షిస్తాడు అనడానికి ఇది ఒక సంఘటన. ఆ ఆవులు ఏంటంటే దొంగడు పారిపోవడమే కాకుండా ఆవిడ మళ్ళీ క్షేమంగా ఇంటికి చేరే వరకు ఆవిడతో పాటు వచ్చేటండి 3 ఆవులు కూడా. ఈ సంఘటన బాబాకి చెప్తే బాబా అన్నట్ట, భగవంతుడు సర్వాంతర్యామి, తనను మనస్ఫూర్తిగా ఎవరైనా పిలిస్తే అది ఆయనకు వినబడి తీరుతుంది, అట్టి వారిని ఆయన ఎప్పుడు ఆదుకుంటూనే ఉంటాడు అని అన్నట్ట బాబా. ఇలా జరిగింది బాబా, ఎక్కడి నుంచి వచ్చాయో ఆవులు తెలియదు, మా తల్లి గారిని రక్షించాయి అంటే అప్పుడు బాబా చెప్పారు, ఇలాగ అఫ్రీడ్ జాతి ఏజెంట్ ద్వారా నేను సహాయాన్ని అందించాను, వాళ్ళు జంతు రూపంలో కూడా మారగలరు, భగవంతుడు సర్వాంతర్యామి, ఏ మూల ఎక్కడ జరిగినా ఎవరు ఎంత హృదయపూర్తిగా పిలిస్తే నేను సహాయం అందించకుండా ఉండలేను అని చెప్పి బాబా చెప్పారట. కాబట్టి ఆత్మత్రాణప్రాయుడైన మెహర్ బాబాకు తన ప్రేమికురాలి హృదయ లోతుల నుండి దూసుకుని వచ్చిన ఆ పిలుపు వినబడి వెంటనే ఆమెను రక్షించే బాధ్యత ఒకానొక అఫ్రీడ్ జాతి ఏజెంట్కి అప్పచెప్పి ఉంటారు అని రాస్తున్నారు. అంటే అఫ్రీడ్ జాతి ఏజెంట్ ఏంటంటే చాలా సర్వశక్తిమంతుడు,
కొత్త కొత్త రూపాలనే సృష్టించగల సామర్థ్యం కలవాడు. వెంటనే అంటే 3 ఆవుల రూపంలో వచ్చాడు అంటే ఇది అఫ్రీడ్ జాతి ఏజెంట్ కనుక వాళ్ళు చాలా శక్తి ఉంటుంది. వాళ్ళు ఏ రూపంలోనైనా రాగలరు. అలాగే జంతు రూపంలో వచ్చారు అని రాస్తున్నారు. అంటే ఏ జీవికి అంటే ఆ ప్రదేశంలో ఆ కీకారణ్యంలో ఎవరూ లేని ప్లేస్లోకి ఆవులు వచ్చాయి అంటే బాబా అలా ఏజెంట్ల ద్వారా రక్షించారు ఆవిడ్ని. ఆ ప్రదేశంలో తన పిలుపు వినడానికి ఎవరైనా ఉన్నారా లేదా అని సంశయం ఆమెకి లేదు. ఇక్కడ మనం గమనించవలసింది అది. ఇప్పుడు ఆపదలో ఉన్న వెంటనే నేను అరిస్తే భగవంతుడు వింటాడా, నన్ను ఎవరు కాపాడతారు, ఈ సంశయం లేదండి ఆవిడకి. బాబా భగవంతుడు, ఆయన సర్వాంతర్యామి, నేను కనుక పిలిస్తే ఆయన తప్పక రక్షిస్తాడు. ఇదే దృఢ విశ్వాసం అంటారు చూసారా, నమ్మకం. అది అందువల్ల దాని వల్లనే రక్షింపబడింది అంటున్నారు ఇక్కడ. అంటే ఆ కీకారణ్యంలో నా పిలుపు ఎవరు వింటారు, ఎవరు నన్ను రక్షిస్తారు అన్న సంశయం ఆవిడికి లేదు. కేవలం బాబా భగవంతుడని విశ్వసించి భగవంతుడు సర్వాంతర్యామి, ఆపద్బాంధవుడు గనక తన పిలుపు ఆయనకు తప్పక వినబడి తీరుతుందని, తనని తప్పక ఆదుకుంటాడని ఆమె దృఢమైన విశ్వాసమే భగవంతుడైన మెహర్ బాబాకు వినిపించి ఆమెను రక్షించడానికి పూనుకున్నారు మెహర్ బాబా అని రాశారు. ఎంత అద్భుతమైన కథ ఇది కూడా. ఇక నెక్స్ట్ జిఎస్ఎన్ మూర్తి గారి లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ చదివేసుకుని మనం సంకీర్తనలోకి వెళ్ళిపోదామండి. జిఎస్ఎన్ మూర్తి గారు మనందరికీ తెలుసు, అద్భుత బాబా ప్రేమికులు. ఆవిడ భార్య సావిత్రి గారు ఒకసారి ఉత్తర హిందూస్థానంలో వశిష్ఠ గుహకు ప్రయాణం అవుతారట. వశిష్ఠ గురువు అంటే శ్రీరాముడు గురువైన వశిష్ఠ మహర్షి ఉన్న గుహకి వెళ్దామని చెప్పి ప్రయాణం అవుతారు. అది మెహర్ బాబా కూడా ఒకసారి వెళ్ళారట వశిష్ఠ గుహకి. వీళ్ళేంటంటే డెహ్రాడూన్ నుంచి బయలుదేరతారు. తీరా చూస్తే దారిలో ఒక బస్సులో బయలుదేరతారు. బస్సు రిపేర్ వస్తుంది. సడన్ గా బస్సు ఆగిపోతే డ్రైవర్ చెప్తాడు, ఈ బస్సు ఇంకా రిపేర్ అవ్వదు, ఏదైనా బస్సు వస్తే మీరు అందరూ వెనక్కి డెహ్రాడూన్ వెళ్ళిపోండి, ఇది అవ్వదు, కుదరని పని అని చెప్తాడు. అందరూ వెంటనే ఏదో డెహ్రాడూన్ బస్సు వస్తే వెనక్కి వెళ్ళిపోతారు. కానీ జిఎస్ఎన్ మూర్తి గారు భార్య మాత్రం వెనక్కి వెళ్ళరు. ఎలాగైనా ఈ వశిష్ఠ గుహ చూడాలి, ఇదే వీళ్ళకి ఆశ అన్నమాట. అనుకుని ఏం చేస్తారు, ఒక 4-5 మైళ్ళ దూరంలో ఉంది కనుక నడుచుకుంటూ వెళ్ళిపోదామని చెప్పి నడుస్తూ ఉంటారు. అప్పటికే సన్నగా చీకటి పడుతూ ఉంటుంది. వర్షం వచ్చేలా మేఘాలు ఉంటాయి, గాలి వీసేస్తూ ఉంటుంది. అయినా వీళ్ళేంటంటే వీళ్ళకున్న కోరిక వలన గబగబా నడుస్తూ ఉంటారు. కానీ సడన్ గా వాతావరణంలో మార్పు వచ్చేసి పెద్ద వర్షం పడడం, చీకటి అయిపోవడం, అసలు దారి కూడా తెలియలేనంత చీకటి పడిపోతుంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. ఎటెల్లాలో రోడ్డు దూరం తెలియదు. ఆ రోడ్డు కూడా లైట్లు లేవు. ఆయన బ్యాటరీ లైట్ అంటారు కదా, అది కూడా తెచ్చుకోలేదు ఆయన. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? బాబా తప్ప, ఎందుకంటే అద్భుత బాబా ప్రేమికుడు కనుక బాబా తప్ప మనల్ని రక్షించేవారు లేరు అని చెప్పి తన భార్యకి ధైర్యం చెప్పి ఒక ప్లేస్ లో నించుని బాబా నామం జపం చేస్తున్నారటండి వాళ్ళిద్దరూ కూడా. ఎంత అందుకే బాబా అంటారు, అవసాన గడియల్లో కానీ ఆపద సమయంలో కానీ నా నామాన్ని గుర్తుకు రావాలంటే ఇప్పటి నుంచి నా నామాన్ని చేయడం ప్రయత్నించండి అనేది. అందుకే బాబా ఎప్పుడైతే జిఎస్ఎన్ మూర్తి గారు ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటారో అక్కడికి ఒక పెద్ద జంతువు వచ్చిండు వాళ్ళ ముందుకి. అంటే చీకట్లో వాళ్ళకి తెలియలేదు. ఆ తర్వాత నెమ్మదిగా దగ్గరగా చూస్తే అది ఒక కుక్కటండి. ఆల్సేషన్ కుక్క అంటారు కదా, చాలా ఎత్తుగా బలంగా ఉందిట. ఈ కుక్కను చూడగానే పాపం సావిత్రి గారు భయపడిపోయి ఇది ఏం చేస్తుందో అని చెప్పి ఇంకా గట్టిగా బాబా 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 అని అరిచాట. బాబా కూడా అంటారు, ఎవరైనా ఇప్పుడు రైలు ప్రమాదం కానీ బాబా కూడా తన నామాన్ని ఎలా జపించాలో కూడా చెప్పారని చాలా అద్భుతంగా. ఎంత అద్భుతంగా ప్రేమికుడిని బాబా సరళం చేసి తన దరికి చేర్చాలో బాబా చాలా విధానాలు చెప్పుకున్నారు. ఈ నామాన్ని కూడా బాబా అంటారు, ఒక రైలు యాక్సిడెంట్ కానీ విమాన యాక్సిడెంట్ కానీ ఏదైనా జరిగితే హృదయాంతరాలలో నుండి నా నామం చెయ్యి, నువ్వు రక్షింపబడతావు అని చెప్పారు. అదే జంతువుల విషయంలో అయితే కనుక చాలా గట్టిగాటండి బాబా నామాన్ని. ఎంత గట్టిగా అంటే ఆ జంతువు చెవుల్లోకి వెళ్ళిపోవాలట. అది ఇప్పుడు సాధు జంతువు అయిపోతుంటండి. బాబా చెప్పింది, ఒక పులి దగ్గరైనా ఒక కుక్క దగ్గరైనా నువ్వు భయం వస్తే కనుక నువ్వు రక్షింపబడాలి అంటే వాళ్ళ చెవులకు తాకేలా గట్టిగా, చాలా గట్టిగా నా నామం చెయ్యి, నువ్వు రక్షింపబడతావు అని బాబా చెప్పారు నామం ఎలా చెయ్యాలో. అలాగే ఈ జిఎస్ఎన్ మూర్తి గారు కూడా భార్య ఆయన కూడా చాలా గట్టిగా బాబా బాబా నరిస్తే
ఇంత రౌద్రంగా ఉన్న కుక్క వచ్చి వీళ్ళ పాదాల దగ్గర కూర్చుంటండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేట్టు వీళ్ళు. మీదకొచ్చి ఉరికేస్తుందేమో ఈ చీకట్లో అని భయపడిన వాళ్ళకి ఈ కుక్క సావిత్రి గారి కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుని ఆవిడ చీర కుచ్చిళ్ళు లాగుతుంట. ముందు అర్థం కాలేదు ఆవిడకి, భయమేసి కొంచెం వెనక్కి జరిగితే అప్పుడు జిఎస్ఎన్ మూర్తి గారు అన్నట్ట, ఇది కుక్క కాదు, భగవంతుడు బాబాయే పంపారు, పద అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్దాం అన్నట్టు జిఎస్ఎన్ మూర్తి గారు. అంటే అద్భుతమైన అవగాహన అండి మెహర్ బాబా మీద ఆయనకి. ఇలాంటి అవగాహన కావాలి అంటాడు తండ్రి. అందుకే ఆ విశ్వాసమే నడిపిస్తుంది నిన్ను అనేది కారణం ఇదే. ఎప్పుడైతే వాళ్ళు ఆ నిర్ణయానికి రాగానే ఆ సావిత్రి గారి చీర కుచ్చిళ్ళో కొంగో ఏదో పట్టుకుని నోటితో వాళ్ళని తీసుకెళ్ళింటండి కుక్క. ఆ కుక్కతో పాటు వాళ్ళు అలా నడవగా ఒక అరగంట నడిచారేమో. సరిగ్గా వాళ్ళు ఎక్కడైతే ఏదైతే చూద్దాం అనుకుంటున్నారో ఆ వశిష్ఠ గుహకి తీసుకెళ్ళింటండి. అక్కడ ఆశ్రమం ఉందిట. ఆశ్రమంలో ఒక శిష్యుడు చూసి, ఇంత చీకటిలో మీరు ఎలా వచ్చారు, ఈ వానలో ఎవరు తీసుకొచ్చారు, మీకు దారి ఎలా తెలిసింది అంటే జిఎస్ఎన్ మూర్తి గారు మొత్తం చెప్పారు. ఎలా వాళ్ళు వచ్చారు, మెహర్ బాబా గురించి, బాబా ఎలా కుక్క రూపంలో కుక్కల అంటే ఆ ఏజెంట్ కుక్క ద్వారా ఎలా రక్షించారు, ఇవన్నీ చెప్పేసరికి అతను చాలా అద్భుతంగా అనిపించింది ఆ శిష్యుడికి. చాలా బాగుంది, మీరు మాకు మెహర్ బాబా గురించి మరింత విషయాలు చెప్పండి అంటే అవకాశం వస్తే అందిపుచ్చేసుకుంటారు ఆయన, వదులుకోరు జిఎస్ఎన్ మూర్తి గారు. ఆ రోజు చాలా అద్భుతంగా బాబా జీవిత చరిత్ర గురించి ఈ ఆశ్రమ వాసులందరికీ చెప్పారటండి బాబా విషయాలు. అంటే ఈ ఈ చీకటి పడ్డం, ఇదంతా రక్షింపబడ్డం, వాళ్ళ విశ్వాసం, నెక్స్ట్ బాబా జీవిత చరిత్ర వినే భాగ్యం ఆ ఆశ్రమ వాసులు కలగడం, ఇదంతా బాబా క్రియేషన్ అండి. మనం అనుకుంటాం ఏది కూడా మనం అనుకున్నట్టు జరగదు, వీళ్ళు వెళ్ళిపోదాం చూసేద్దాం అనుకున్నారు, కానీ బాబా యొక్క దివ్య ప్రణాళిక ఇలా ఉంది. వాళ్ళని రక్షించేసి ఆశ్రమవాసులకి తన జీవిత చరిత్ర వినే భాగ్యాన్ని కలిగించాడు మెహర్ ప్రభు. కాబట్టి ప్రేమావతారుడు మెహర్ బాబా అని ఉద్ఘటిస్తూ మొదలెట్టారట జిఎస్ఎన్ మూర్తి గారు. అంటూ ఈ బాబా గురించి చెప్తూ చివరిలో జిఎస్ఎన్ మూర్తి గారు అన్నట్ట, అలాంటి ప్రేమమూర్తి అయిన అవతార్ మెహర్ బాబా కౌగిలి పొందిన భాగ్యశాలిని నేను. ఆనాటి రాముణ్ణి ఆ రామునిపై గల ప్రేమ హృదయంలో చేసింది అంటే ఆ రాముణ్ణి హృదయంలో నింపుకున్న హనుమంతుడు ఎంత ఆ ప్రేమ హృదయంలో పెట్టుకున్నాడో రాముణ్ణి హనుమంతుడు, అలాగా మెహర్ బాబా కౌగిలిలో పొందిన భాగ్యశాలిని నేను అని చెప్పి బాబా గురించి, ఆ ప్రేమ తత్వం గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి చెప్పి ఆయన తరించిపోవడమే కాక అక్కడ ఆశ్రమ వాసులను కూడా తరింపచేశారు జిఎస్ఎన్ మూర్తి గారు. కాబట్టి ఇక్కడ చివరిలో ఏం రాస్తున్నారంటే, దారి తెన్ను కానరాని ఆ చిమ్మ చీకటిలో నిస్సహాయుడై నిలబడిపోయిన తన ప్రేమికులను రక్షించే భారం తనదేననుచు వారిని రక్షించవలసిందని తన ఏజెంటుకు పురమాయించి అతని ద్వారా వారికి సహాయం అందించి ఆదుకున్న ఆపద్బాంధవుడు మెహర్ బాబా అని ముగించారు. అంటే ఇలా ఆపద్బాంధవుడిగా మెహర్ ప్రేమికుల జీవితాలలో జరిగిన యథార్థ సంఘటనలు తెలుసుకోవడం వలన ప్రభు యొక్క ప్రేమ స్థాయి ఎలాంటిది, ఎలా ప్రేమికుల బానిస అని బాబా అంటారో దానికి అర్థం మనకి అవగతమవుతుందండి ఈ సంఘటన ద్వారా. ఇంత అద్భుతమైన ఆపద్బాంధవుడు మెహర్ బాబా అంటూ రాసిన మనకు అందించిన శ్రీలతా విష్ణురావు గారికి మనం చాలా జైబాబాలు ధన్యవాదాలు చెప్పుకోవాలి. లేకపోతే మనం చదువుకోలేకపోదాం, తెలుసుకోలేకపోదాము. ఆ ఇంగ్లీష్ బుక్ లో అన్నీ కూడా ఒక చోట చేర్చి ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్లు మన కళ్ళ ముందు కనబడతాయి మాట. ఆ జిఎస్ఎన్ మూర్తి గారి గురించి చెప్పిన, ఆ సర్దార్ ప్రీతం గురించి చెప్పిన, ఎవరి గురించి చెప్పినా ఆ సంఘటన మనకు కనిపిస్తూ ఉంటుంది. విశ్వాసం అంటే ఇదే, విధేయత అంటే ఇదే, ఇది చూపిస్తే ప్రభు కరిగిపోతాడు అనే అవగాహన మనకి కలిగిస్తాయి ఈ సంఘటనలు. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా.